హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నాను. కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అయితే పెట్టట్లేదు. చాలామంది కామెంట్లు కూడా పెట్టారు, చూస్తున్నా కానీ కొంచెం బిజీగా ఉండి రిప్లై లేదు. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఇప్పుడు చాలామంది డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు ఇస్తారు, ఏంటి అసలు ఎక్కడ ఏం తెలియట్లేదు అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కదా. అయితే మీకు నా వంతు నాకు తెలిసిన కాడికి చెప్పాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ఈ జిహెచ్ఎంసీ పరిధి అలాగే తెలంగాణ వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ లీస్ట్ 1 అలాగే లీస్ట్ 2 పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్ అయితే చూపిస్తుంది. అయితే చాలామంది మరి ఇప్పటికీ గతంలో చూసుకుంటే చాలా రోజుల నుంచి డబుల్ ఇల్లు పంపిణీ చేస్తాం అంటున్నారు, కానీ ఇంతవరకు పంపిణీ అయితే చేయట్లేదు. మరి ఎందుకు పంపిణీ చేయట్లేదు ఏంటి అని చెప్పి మనం పూర్తిగా కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే పంపిణీ చేస్తామని చెప్పినప్పటికి కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఎవరికి ఇవ్వాలి ఏంటి అని నిర్ణయించకపోవడం, అలాగే డబుల్ ఇళ్ళకు సంబంధించి మంత్రి ఆదేశాల మేరకు పంపిణీ చేస్తామని చెప్పినప్పటికి కూడా కింది స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో డబుల్ ఇళ్ళకి సంబంధించి వర్క్ అయితే కంప్లీట్ కాలేదట. అందుకనే ఈ డబుల్ ఇళ్ళు అనేది పోస్ట్పోన్ చేస్తున్నారు, పంపిణీ కార్యక్రమం చెప్తున్నారు. అయితే అవి కాకుండా మిగతా చోట్ల అక్కడక్కడ ఈ కొంతమందికి డబుల్ ఇళ్ళు అయితే పంపిణీ చేస్తున్నారు. అవి ఎలా పంపిణీ చేస్తున్నారు ఏంటి అనేది వీడియోలు మీకు పూర్తి చేస్తాయి. ఇలా చేస్తే మాత్రం 100% మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ప్రతి సోమవారం మనకు జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి అయితే ఉంటుంది. ఈ ప్రజావాణిలో మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకుంటే అట్లా ఏమైంది, ఒకసారి పోతే అప్లికేషన్ పక్కకు పెడుతుండొచ్చు, రెండోసారి వెళ్ళండి, మూడోసారి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అది హౌసింగ్ డిపార్ట్మెంట్కు ఫార్వర్డ్ అనేది చేస్తారనమాట. హౌసింగ్ డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ అయిపోయిందంటే అది పీడీకి వెళ్ళిపోతుంది. పీడీ దగ్గరికి వెళ్ళి మీరు మళ్ళీ కలవచ్చు. పీడీ గారు ఏం చేస్తారంటే అది మళ్ళీ పూర్తి స్థాయిలో మీరు ఇట్లా ఇల్లు కోసం అప్లై ఏమేమి చేశారో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఒక అప్లికేషన్ అనేది ఫైల్ చేసి మళ్ళీ దాన్ని కలెక్టర్కి పంపించి కలెక్టర్ సైన్ ద్వారా మళ్ళీ ఆర్డీఓకి అనేది ఫార్వర్డ్ అవుతుంది. ఈ ఆర్డీఓ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఏం చేస్తారంటే ఫస్ట్ మీ ఇంటికి వస్తారు. మీరు ఎక్కడ ఉంటున్నారు, రెంట్కి ఉంటున్నారా, ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాసి మళ్ళీ ఆర్డీఓకి పంపిస్తారు. ఆర్డీఓకి పంపించిన తర్వాత ఆర్డీఓ నుంచి డైరెక్ట్ మళ్ళీ అది కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంది. అప్పుడు కలెక్టర్ గారు మిమ్మల్ని లీస్ట్లో యాడ్ చేస్తారనమాట. ఈ లీస్ట్లో యాడ్ చేసిన తర్వాత మీకు ఈ లక్కీ డ్రా తీసి మీకైతే ఇల్లు అయితే అలాట్ చేస్తారన్నమాట. అంటే ఇది ఓన్లీ ప్రజావానికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్. అది హ్యాండిక్యాప్డ్, ఒంటరి మహిళలు, వృద్ధులు ఉండవు, వీళ్ళకైతే చాలా ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారండి. మిగతా వాళ్ళకైతే మరికొద్ది రోజులు టైం అయితే పట్టవచ్చు. 100% పంపిణీ ఉంటుంది. బట్ ఎప్పుడు ఏంటనేది వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటూ పోతున్నారు కాబట్టి దానికి నేను డేట్ అయితే చెప్పట్లేదు. బట్ ప్రజావానికి వెళ్ళిన వాళ్ళకి మాత్రం నాకు తెలిసిన వాళ్ళకి కూడా కొంతమందికి ఇల్లులు అయితే వస్తున్నాయి. బట్ మిగతా వాళ్ళకు కూడా అండర్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి మీకు కూడా మీకు చెప్పిన వాడిని ఇవ్వాలి, మీకు కూడా తెలియాలి, మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా అని చెప్పేసి నేను చెప్తున్నాను. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఒక చోటకి వెళ్ళి ఆగిపోకుండా కంటిన్యూ వెళ్ళండి. 100% పని అయితే అవుతుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.